నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం రివేరా రిసార్ట్ లో శాసనసభ్యులు ఎంఎల్ కొండయ్య కార్తీక మాసం సముద్ర స్నానాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అంటే చిన్న చిన్న బండ్లు అని మెయిన్ అంతా వాళ్ళు హోటల్కి వెళ్తారు, తింటారు, అది వేరే. ఇట్లా మనం ప్లాన్ చేయకపోతే ఇది ఇబ్బంది. అది దానికని మీరు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు పైకి అలాగే గుంటూరు అన్ని ఏరియాస్ మన టూరిజం కోసము ఎంతో ఉల్లాసంగా సంతోషపడాలని చూస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ జరగడం వల్ల లాస్ట్ వీక్ కూడా కొంచెం 50 మంది లేదు తీసుకోవాలని ఆయన ఒక దీంతో రావడం జరిగింది. ఆయన మొదటిగా సో మనందరూ కూడా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. సో ఇప్పుడు దీని గురించి కార్యాచరణ మనం ఏ విధంగా రూపొందించుకోవాలి అనే దానిపైన కరెక్ట్ కాదు కాబట్టి డిఎస్పీ గారు చేశారు. అలాగే మనం మిగతా పలుకుతూ రాయడం వల్ల చదవడం రాయడం వస్తుందని ఆంధ్రప్రదేశ్ కాలిగ్రఫీ టీం ఉపాధ్యాయులు వి రామ్మోహన్ రావు పేర్కొన్నారు. కర్లపల్లి మండల చింతాయపాలెం హైస్కూల్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు చదువుతూ రాయడంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చదువుతూ రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఉపాధ్యాయుల ద్వారా 75,000 మంది విద్యార్థులు చదువుతూ రాయడం చేశారన్నారు. అక్షరాల నిర్మాణ క్రమంలో పలుకుతూ రాయడం చేయడం వల్ల విద్యార్థుల మనస్సులో గుర్తుండిపోతుందన్నారు. అంటే ఉపాధ్యాయుడు అంటే మీకు సార్ మీరు నేర్పుతుంటే మీకే ఒక మంచి ఆనందం వస్తుంది. ఎందుకంటే నేను జగ్గాపురం అని ఊర్లో చేశాను మ్యాథ్స్ అసిస్టెంట్గా. మేము 4 టీచర్లు 4 కార్లు వెళ్ళేవాడు. 4 కార్లు ఉన్నాయి, వారం వెళ్ళేవాడు. కారు నేను నేర్పుతా, కారు అక్కడ పెట్టి దిగుతూ ఉండగానే పిల్లలు పరిగెత్తుకున్నారు, ఈజీగా వచ్చేస్తారు. ఎందుకు ఎక్కడెక్కడ జమ్మలగూడ నుంచి, తెలంగాణ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. గుంటూరు, సత్యసాయి జిల్లా, అనంతపురం, శ్రీకాళహస్తి. ఒక హెడ్ మాస్టర్ గారు ఆమె లేడీ అందులో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ లో ఇంపార్టెంట్ 2 ఉన్నాయి. వాటిని ప్రొడక్టివ్ స్కిల్స్ అంటాం, ఉత్పాదక నైపుణ్యాలు. స్పీకింగ్ అండ్ రైటింగ్. స్పీకింగ్ అనేది పిల్లవాడు ఏ క్లాసుకు తగినటువంటి సబ్జెక్టుకు తగినటువంటి కంటెంట్కి తగినటువంటి విషయాలు మాట్లాడితే ఆ పిల్లవాడు ఆ క్లాస్ నందు బాగా చదువుతున్నట్టు చెప్తున్నట్టు లెక్క. అంటే పిల్లవాడు ఆ క్లాస్లో బాగా నేర్చుకుంటున్నాడు లెక్క. కాబట్టి 2వ తరగతి మారుతి, 3 మారుతి, 4 సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ ఇలా ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకు మాట్లాడగలగాలి. అంటే మాట్లాడటం అంటే బయట చదువుకునేటువంటి వ్యక్తులు కూడా సంసారవంతంగా మాట్లాడతారు, అది కాదు. ఇక్కడ సబ్జెక్ట్స్ పరంగా మాట్లాడాలంటే పిల్లవాడు క్లాస్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా మాట్లాడగలగాలి. అలా మాట్లాడుతున్నాడు అంటే ఆ పిల్లవాడు చక్కగా చదువుతున్నాడు లెక్క. 2వ ప్రొడక్టివ్ స్కిల్ అయినటువంటి రైటింగ్. రైటింగ్ అనేది పిల్లలకి చాలా కీలకమైంది. ఈ రైటింగ్ అనేది మేము ప్లాన్ చేసింది ఏంటంటే టీచర్ అయితే 1 డేలో నేర్చుకోవచ్చు, హై స్కూల్ పిల్లలు అయితే 6 డేస్లో నేర్చుకోవచ్చు, ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితే 10 రోజుల్లో నేర్చుకోవచ్చు. ఒక్కసారి కనుక నేర్చుకుంటే జీవితాంతం పిల్లడు అద్భుతంగా రాస్తూ ఉంటాడు. ఆ అందంగా రాస్తూ ఉంటాడు. అందంగా రాయడం ద్వారా పిల్లవాడి యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, తద్వారా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, తద్వారా రికగ్నేషన్ వస్తుంది, తద్వారా ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ఒక పనిలో గుర్తింపు వస్తుందో ఆటోమేటిక్గా ఆసక్తి. ఆ ఆసక్తి దేనికంటే ఒక చక్కటి రిజల్ట్కి దారితీస్తుంది. అంటే పిల్లడు మంచి మార్కులు సంపాదిస్తాడు. అంటే రాబోయే కాలం మంచి ఫలితాన్ని ఏర్పరచుకుంటాడు. కాబట్టి రాతే మన ఫలితం. కాబట్టి ఈ ప్రొడక్టివ్ స్కిల్స్లో 2 చాలా ఈజీ అయింది ఏంటంటే రైటింగ్. అదే స్పీకింగ్ అయితే టీచరు కష్టపడాలి, పిల్లడు కష్టపడాలి. వేరే రైటింగ్కి వస్తే ఒక్కసారి నేర్పిస్తే ఆ అబ్బాయి యొక్క రైటింగ్ రోజుకి మారిపోతూ అందంగా మారిపోతుంది. ఆ నేర్పినటువంటి టీచర్ని చక్కగా జీవితాంతో గుర్తుపెట్టుకుంటాడు.
ఎవరు చూసిన నాన్న ఎవరు నేర్పారంటే అలా శ్రీనివాసరావు మాస్టర్ నేర్పారు అని గర్వంగా గొప్పగా చెప్పుకుంటారు. టీచర్ సరిపోవచ్చు, కానీ పిల్లోడి మధ్యలో శాశ్వతంగా నిలిపేది ఏంటంటే రైటింగ్. అందుకని ఇది గాంధీ గారు కూడా చెప్పాడు, అస్పష్టమైనటువంటి చేతిరాతలు అసంపూర్ణ విద్యకు సంకేతం అని. కాబట్టి సంపూర్ణం కావాలంటే రైటింగ్ ఉండాలి. ఇది ఆయన ఎప్పుడంటే హజరత్ మెహబూబే సుబానని, కందూలే నూరాని, షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ వారి, గ్యార్వీ షరీఫ్ అత్యంత భక్తి శ్రద్ధలతో, బాణాసంచాలతో, విద్యుత్ దీపాల అలంకరణతో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గురువర్యులు, పీఠాధిపతులు హజరత్ షహీద్ షా సానీ సాహెబ్ కిబ్లా, హజరత్ సైద్ షా మజీద్ అలీషా ఖాదరీ సాహిబ్ సలాం ఫాతే హకాని జరిపి ప్రత్యేకంగా దువా చేయడం జరిగింది. తదుపరి అందరికీ సమారాధన కార్యక్రమం గొప్పగా జరిగింది. రాత్రి 9 గంటలకు కాన్ఫరెన్స్ అనగా ఉపన్యాసం జరిగింది. बोलो या जिलाने रसूल खुदा का हर शय में जलवा, रसूल खुदा का सलाम अलैका अलैका सलाम अलैका मदीने के आका रसूल अल्लाह सल्लम अलैका या हबीब सल्लम अलैका या हबीब अल्लाह प्यारे मशहूर अली अल्लाह कादिरों की सलामी लो, बेबसों की सलामी लो, दामन में छुपा लीजिए, दामन में छुपा लीजिए, दामन में छुपा लीजिए अपने ये है दीवाने को, से आजम चले आओ, से आजम चले आओ, जमाए दिल जलाने को, बिगड़ी किस्मत बनाने को, बिगड़ी किस्मत सरकार। हजरत सैयद शाह मशकूर अली शाह कादरी मशकूर बाबा की दरगाह शरीफ में अभी सरकार गौसे आजम सैयदना शेख अब्दुल खादर जिलानी, महबूब सुबहानी, खंदील नूरानी, माशूक अज़्ज़ानी, मुआफ़िक़ हक़ानी, क़िबले अमनो अमानी, शहबाज लामकानी सैयदना शेख अब्दुल खादर जिलानी रहमतुल्लाह अलैह का सम्मन शरीफ साहब अल्लाह की बारगाह में आपके निशान मुबारक के पास ले जाया जा रहा है। तमाम हजरात से गुजारिश है कि सब के सब फातिहा खाने में दुआ में शामिल होकर सवाब दारैन हासिल करें। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। सूरतुल फातिहा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनास सिरातल मुस्तक़ीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़्दूबि अलैहिम वलज़्ज़ालिमीन।
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.